తనలో సనాతన ధర్మ వృక్షాల్ని పెంచుతూ పుణ్య గంధాలని వెదజల్లుతూ సంప్రదాయపు ఫలాలని సంస్కృతి పుష్పాలని లోకానికి అందించిన ఉద్యానవనం శ్రీ మలయాళ స్వాములవారు. పొరుగు రాష్ట్రమైన కేరళలో వేలప్పన్గా జన్మించిన, మాతృభాష అయిన మలయాళాన్ని విడిచేసిన, చదువు సంస్కారాలతో పాటు తెలుగు భాషలోనే గ్రంథరచన సాగించిన యతీంద్రుల స్థాయి గౌరవం ఒక్క మలయాళ స్వాములవారికే లభించింది. ఈ మలయాళ స్వాములవారు స్థాపించిన ఆశ్రమమే శ్రీ వ్యాసాశ్రమము. సుందరతరమైన ఆశ్రమం. ఓవైపు చక్కని కొండల వరుస, మరోవైపు ఆశ్రమ వృక్షాల చల్లని గాలి, పరమ ప్రశాంతమైన వాతావరణం. ఊరికి దూరంగా ఉండడమే కాకుండా శివకేశవునికి భేదం లేదు సుమా అని తెలియచేస్తూ అటు తిరుపతి వైష్ణవ క్షేత్రానికి, ఇటు కాళహస్తి శైవ క్షేత్రానికి నడుమ ఎంతో పవిత్రంగా వెలసింది ఏర్పేడులోని శ్రీ వ్యాసాశ్రమము. క్రమశిక్షణకి మారుపేరు, సమయపాలనకి చిరునామా, సజ్జన సేవకు పుట్టినిల్లు అయిన శ్రీ మలయాళ స్వామి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని భక్తులైన కారణంగా ఆయన సమీపంలోనే ఉన్న గోగర్భ తీర్థంలో నిరంతరం తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఇటు తపస్సు, అటు వెంకటేశ్వర స్వామి దర్శనం తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చేసుకున్న స్వామి రాత్రి పగలు, ఎండా వాన, చలి వేసవి భేదం లేకుండా ఆ గోగర్భ గుహలోనే తపమాచరిస్తూ ఉండేవారు. ఒకసారి ఆ గోగర్భ తీర్థానికి, తిరుమల క్షేత్రానికి నడుమ ఉన్న ఏరు భయంకరంగా పొంగి రాకపోకలు స్తంభించాయి. 3 రోజులు అలాగే నిరాహారంగా ఉండిపోయారు యతీంద్రులు. స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు కనిపించి ఈ ఆహారాన్ని మీకు అందించవలసిందని చెప్పాడు అంటూ తిరుమల భక్తుడొకడు ఆ ఆహారపు మూటని ఒక పెద్ద కర్రకు కట్టి వాగు అవతల ఉన్న స్వామికి 4వ రోజున అందించారంటే అది నిజమైన స్వామి అనుగ్రహం కాక మరేమిటి? ఒకనాడు శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకునే స్వామి తన ఆశ్రమానికి వచ్చి తపోదీక్షలో ఉండగా ఓ పెద్ద పులి స్వామి వద్దకు వచ్చి గర్జించింది. స్వామి ఒక్కటే అన్నారా వేళ, పులి రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ, ఈయన శరీరంతో లోకానికి ఏ మేలు లేదని నీకనిపిస్తే నన్నే ఆరగించేయి, లేక వీడి వల్ల ఏదో ఒక ప్రయోజనాన్ని నువ్వు నెరవేర్చుకోవాలని భావిస్తే నన్ను బాధించక వెనక్కి వెళ్ళు అన్నారు. అంతే, పులి తిరిగి వెళ్ళిపోయింది. ఇలాంటి అమోఘమైన సంఘటనలు ఎన్నో మలయాళ స్వామివారి జీవితంలో ఉన్నాయి. శిక్షణ పూర్తయిన ఉత్తమ శిష్యునిలా పరమ భాగవతులైన స్వామివారు తాను నిర్మించదగిన ఆశ్రమము ఎక్కడా అని ఆలోచించి శివకేశవుల మధ్యప్రదేశం అంటే తిరుపతి, కాళహస్తి క్షేత్రాల నడుమ ఏర్పేడు అనే గ్రామానికి దూరంగా నందిలా కనిపించే కొండ అయిన నందికొండ పర్వతం కిందుగా కాశీలోని గంగానది నుండి సొరంగం ఉందని అందరూ చెప్పుకునే కాశీబుగ్గ అనే పవిత్ర జలం కలిగిన దిగుడు బావి ఒడ్డున చల్లని చక్కని రెల్లు పూరిపాకను నిర్మించుకున్నారు. ఈ ఆశ్రమంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని నిత్యం నమకచమక పూర్వకంగా అభిషేకం చేసుకుంటూ ఉండేవారు. అయస్కాంతం ఎలా సూదిని ఆకర్షించగలదో అలా స్వామి తపశ్శక్తి కారణంగా భక్తుల రాక ప్రారంభమైంది.
నాటి నుండి నేటి వరకు జన ప్రవాహం కొనసాగుతూనే ఉంది. చరాచర సుఖాభిలాషి శ్రీ వేదవ్యాస మహర్షుల వారి యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమే అయినటువంటి భగవద్గీతయే తన శరీరముగా ధరించినటువంటి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి యొక్క ఒక్కొక్క వాక్కు అమృతం, వేద ఉపనిషత్తుల భగవద్గీత యొక్క సారం. స్వామీజీ అన్నాన్ని వ్యర్థంగా పారవేసినా, తిన్న విస్తళ్లను దూరంగా ఒకచోట పడవేయకపోయినా, ఆశ్రమమంతా మౌనాన్ని పాటించకపోయినా, భజనలో పాల్గొనకపోయినా ఏమాత్రం సహించేవారు కాదు, శిక్ష విధించేవారు. ఆశ్రమం చుట్టూ హరినామ జపం చేసుకుంటూ ముమ్మారు తిరగటం ఒక శిక్ష. 1 గంట సేపు కళ్ళు తెరవకుండా మౌన ధ్యానం ఓ చెట్టు కింద చేయటం మరో శిక్ష. ఎందరొస్తే అందరికీ వడ్డన చేయటం ఇంకో శిక్ష. అంటే పరోక్షంగా పుణ్యం సంపాదించుకునే శిక్షలే స్వామీజీ వేసేవారు. స్వామీజీ నిత్యం తలుచుకునే 2 సూక్తులు ఇప్పటికీ మనం ఆశ్రమంలో చూడవచ్చు. సోమరులకు ఎక్కడనూ మోక్షము లేదు. పురోభివృద్ధిని కోరువారు పూర్వ వృత్తాంతమును మరువరాదు. ఈ సూక్తులను ప్రతి మనిషి పాటించవలసిందిగా కోరుకునేవారు. వారు ఎంత నియమనిష్ట కలిగిన వారు అనంటే ఇంకా వారికి వారే సాటి అన్నమాట. వారు వారి పనులు వారే చేసుకునేవారు అన్నమాట. ప్రతివారు కూడా సోమరులుగా కాకుండా సోహంపరులుగా కావాలి అని, దైవభావాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని, వారి జీవితాలను ధన్యం చేసుకోవాలి అనేది వారి యొక్క వాక్కు. కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాక ఆధునిక భావాలు కూడా వారికున్న కారణంగా ఒక పాఠశాలని, ఒక ఉన్నత పాఠశాలని, వేద విద్యా పాఠశాలని, వేదాంత బోధనకై స్మార్త బ్రహ్మ విద్యా పాఠశాలని, ఆరోగ్య నిమిత్తం ఒక ఆసుపత్రిని, కంటి ఆరోగ్యం కోసమై ఒక కంటి ఆసుపత్రిని ఆశ్రమానికి అనుబంధంగా ఏర్పాటు చేశారు. మానవులకు కావలసింది ముఖ్యంగా విద్య, తరువాత వైద్యం, ఆ పైన ఆహారం, ఆ పైన వస్త్రాలు. ఈ విధంగా మానవులకి నిత్య అవసరమైనటువంటి సేవలు అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునే ఆశ్రమం శ్రీ వ్యాసాశ్రమం. ఈ ఆశ్రమంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి ముందుగా బొజ్జ వినాయకుడు ఎంతో సంతోషంగా ఆశీర్వదిస్తూ కనిపిస్తాడు. అటు ప్రక్క ఎంతో పురాతనమైన, పురాణాల్లో సైతం ప్రస్తావించబడ్డ శ్రీ ఉత్తాళకేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. శ్రీ ఉత్తాళకేశ్వర స్వామి ఆలయ దర్శనం భక్తులకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ ఆలయం పక్కనే ఉన్న కోనేరు ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఈ కోనేటిలోని నీరు సముద్ర జలం పోలిన రుచితో అమావాస్యకు ఇంకుతూ పౌర్ణమికి పొంగటం విశేషం. ఈ కోనేరు ఎదురుగా ఉన్న కాశీబుగ్గలోని నీరు తీయగా ఉండడం మరో విశేషం. కాశీ నుండి సొరంగం ఈ నీటి స్థావరానికి ఉన్న కారణంగా దీన్ని కాశీబుగ్గ అని పిలుస్తుంటారు. ఈ కాశీబుగ్గ అనే అద్భుతమైన దిగుడు బావిలో ఒకసారి ఒక రాజు కాశీలోని గంగలో స్నానం చేస్తూ పోగొట్టుకున్న ముత్యాల హారాన్ని ఈ కాశీబుగ్గలో మళ్లీ పొందడం ఓ విచిత్రం. ఈ విషయాన్ని స్వయంగా తాను చేతివ్రాతతో రాసి వెళ్లారు. ఈ విషయాన్ని దినపత్రికలన్నీ కూడా స్పష్టంగా ప్రచురించాయి. అదిగో ఆ ముందుకు చూస్తే ఎప్పుడూ నీటిని కూడా ఏ విధంగానూ వ్యర్థం చెయ్యని అలవాటు ఉన్న స్వామివారు తాను భోజనాన్ని ముగించిన పిమ్మట ఈ చెట్టు కిందే చేతిని కడిగేవారు. ఈ విషయాన్ని ఆ చెట్టు క్రింద కూర్చుంటే చెట్టే పలకరించి చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. మహాద్భుతమైన సుందర సౌధాలలో దొరకని ఆనందం, ప్రశాంతత, చల్లనిదనం అన్నీ కూడా ఆశ్రమంలో ఏ చెట్టు కింద కూర్చున్నా లభిస్తాయి. ఒకసారి ఇక్కడి నుండి ఏటవాలుగా చూసినట్లయితే
అమోఘమైన ఓంకారం నుండి సృష్టి ప్రభవించిందన్నట్లుగా కనిపిస్తుంది. ఆ వెనుకగా నంది ఆకారంలో కనిపించే పర్వతం ఎంతో నేత్ర మనోహరంగా సాక్షాత్కరిస్తుంది. మరో ప్రక్క చూస్తే ఆశ్రమ సౌధాల మధ్య శ్రీ మలయాళ స్వామివారి స్మృత్యర్థం నిర్మించిన అధిష్టాన మందిరం, పూర్వ పీఠాధిపతులు శ్రీ విమలానందగిరి స్వామి మరియు శ్రీ విద్యానందగిరి స్వామివారి మందిరాలు ఎంతో ఆధ్యాత్మికతను సంతరించుకుని ఉంటాయి. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఇక్కడి ఆశ్రమ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. స్వామివారికి ధ్యానంతో కూడిన ప్రత్యేక హారతులిచ్చి రోజువారీ కార్యక్రమాల్ని ఆశ్రమవాసులంతా ప్రారంభిస్తారు. ఇక బ్రహ్మ విద్యా పాఠశాల విద్యార్థులంతా అర్ఘ్యాన్ని విడుస్తూ సంధ్యావందనం చేస్తూ కనిపిస్తారు. ఇక్కడి వేద విద్యార్థులకు అద్భుతమైన లౌకిక విద్యతో పాటు బ్రహ్మ విద్యా పాఠం కూడా బోధించటం జరుగుతూ ఉంటుంది. వేదం యొక్క వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయులు. ఆ వేదాన్ని అందరూ చదువుకొని దాని యొక్క అర్థాన్ని అందరూ తెలుసుకొని అందరూ కూడా జీవన్ముక్తులై తరించిపోవాలి, చరాచరములను పరమాత్మగా దర్శించాలి అనేది వారి యొక్క ధ్యేయం. వారి యొక్క ఆశయాన్ని ఇప్పుడు తూచా తప్పకుండా నడుపుతూ ఉన్నందుకు మాకు ఎంతో హాయిగా, ఆనందంగా, తృప్తిగా ఉన్నది. మీ పిల్లలను ఇక్కడికి పంపినట్లయితే మీకు నయా పైసా ఖర్చు లేకుండా చక్కగా వేద విద్యను వారికి అందిస్తూ వారికి కావలసినటువంటి వసతిని మేము చేయించడానికి సిద్ధంగా 100కి 100 పాళ్ళు ఉన్నాం. కనుక వేద వ్యాప్తికి నడుంగట్టిన మహనీయులు శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు. ఇక్కడి వేద పాఠశాలలో స్త్రీలు కూడా విద్యను అభ్యసించటం మరో విశేషం. సంస్కృతం బోధించే గురువుగారి మాటల్లో, శ్రీ వ్యాసాశ్రమంలో విద్యార్థులు సంస్కృతం నేర్చుకున్న పద్ధతిగానే అన్ని సంస్థలు కూడా ముందుకొచ్చి సంస్కృతాన్ని వారి వారి సంస్థల్లో నేర్పించి సంస్కృతాన్ని జనభాషగా తీర్చిదిద్దాలి. ఈ బాధ్యత ఆశ్రమాల మీదనే ఉంది, ఈ ఆశ్రమాలే చేయగలవు అన్నటువంటిది నా ఆలోచన. ఇక పాఠశాల విద్యార్థుల విషయానికి వస్తే విద్యతో పాటు పుష్కలమైన వినయాన్ని కూడా పొందటం ఈ ప్రతిజ్ఞ ద్వారా మనము తెలుసుకోవచ్చు. వ్యాసాశ్రమము నా మాతృ సంస్థ. ఆశ్రమ సంస్కృతి నా జీవిత లక్ష్యానికి మూల కారణం. మాకు జ్ఞానభిక్ష పెట్టిన ఆశ్రమానికి సేవలందించుటకు మేము సర్వదా సంసిద్ధులం. తల్లిదండ్రుల వలె లాలించి పాలించి సంస్కారవంతులుగా తయారు చేసిన సద్గురుమూర్తులను మేము మరవము. ఆశ్రమ పురోభివృద్ధికై త్రికరణ శుద్ధిగా మా వంతు సేవా సహకారములను అందిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాము. వీరందరి తల్లిదండ్రులు ఎక్కడెక్కడో ఉన్నా ఈ స్వామివారే తల్లిగా, స్వామివారే తండ్రిగా ఈ ఆశ్రమాన్నే జన్మనివాస స్థానంగా భావిస్తూ ఉన్నటువంటి విద్యార్థులు వారానికి ఒక్కసారి వాళ్లలో ఆధ్యాత్మిక బీజాలు చెదిరిపోకుండా ఉండేందుకు స్వామివారే స్వయంగా బ్రహ్మాండమైన ప్రవచనాల్ని చేస్తూ ఆధ్యాత్మిక బీజాలతో పాటు లౌకికంగా నడుచుకోవలసిన విధానాల్ని ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. విద్య బాగా రావచ్చు, సంపదలు బాగా రావచ్చు, పదవులు అనేకం లభించవచ్చు. అయినప్పటికీ తాను వినయంగా విధేయతగా ఉండటం అనేది మానవ జీవితానికి ధన్యత. ఇక్కడి విద్యార్థులు ఎంతో అదృష్టవంతులు. వారికి కావలసిన సకల సదుపాయాలను వారి తల్లిదండ్రుల నుండి ఏమీ ఆశించకుండా సర్వం ఆశ్రమమే సమకూరుస్తుంది. ఇక్కడ చూపించే
ప్రేమ, ఆదరణ, వాత్సల్యాల కారణంగా సెలవులు ఎక్కడిస్తారో అని విద్యార్థులు భయపడుతూ ఉండడం విశేషం. స్వామివారు నెలకొల్పిన సామాన్య పాఠశాల విద్యార్థులు, ఉన్నత పాఠశాల విద్యార్థులు, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఇటు విద్యార్థులు అటు విద్యార్థినులు ఆశ్రమ యాజమాన్యం సమకూర్చిన వివిధ దుస్తులతో ఎంతో క్రమశిక్షణ కలిగి శివాయ నమః, నమః శివాయ అంటూ వేర్వేరు వరుసలో రావటం మనం గమనించవచ్చు. అలా వారు భోజనశాలకు చేరుకుని ప్రతి పూట భగవద్గీత ఒక అధ్యాయాన్ని సంపూర్ణంగా పారాయణం చేసిన తరువాతనే భగవత్ ప్రసాదంగా ఆహారాన్ని స్వీకరించటం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇక్కడి ఆశ్రమవాసుల విషయానికి వస్తే ఎంతో క్రమశిక్షణతో పాటు నిత్యం భగవన్నామ స్మరణతో ఎంతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతుంటారు. అదే సమయంలో వృద్ధాశ్రమంలోని స్త్రీలందరూ భగవద్గీతను, కీర్తనలను, భజనలను చేస్తూ కనిపిస్తారు. వీరికి ఈ ఆశ్రమంలో పరిపూర్ణమైన వసతులు కల్పించటమే కాకుండా వీరిని ఎంతో పూజ్య భావంతో చూస్తారు. ఇక్కడి ఆశ్రమంలో గోవుల రక్షణ కోసం వెలసిన గోశాలలో గోమాతలు నిత్యం పూజింపబడుతూ తమ వంతు సేవని ఆశ్రమానికి అందిస్తున్నాయి. అనేకమైన గ్రంథాలను రచించటమే కాక తాను నమ్మినటువంటి ఆ విధానాల్ని అందరూ ఆశ్రమ భక్తులకు బోధిస్తూ ఉండేవారు. వారి చివరి కాలంలో సద్గురు నివాస్ అనే ప్రదేశంలో చెవిపోటు కారణంగా తాను ఏదో జన్మలో చేసుకున్న పాపాన్ని క్షయం చేసుకుని సాక్షాత్తు భీష్ముడు అంపశయ్య మీద పరమేశ్వర దర్శనం చేస్తూ దేహత్యాగం చేసినట్లుగా తన ఆశ్రమంలోని ప్రతి మందిరంలోని విశేషాలను స్మరిస్తూ ఆశ్రమ కార్యక్రమాల పర్యవేక్షణను తెలుసుకుంటూ తాను ప్రారంభించిన యథార్థ భారతి పత్రికను గుర్తు చేసుకుంటూ ఆశ్రమ విద్యార్థులను పేరు పేరున పలకరిస్తూ ఆయన నిర్యాణం చెందారు. ఆయన స్మృత్యర్థం నిర్మించిన మందిరమే అధిష్టాన మందిరం. శ్రీ మలయాళ స్వాముల వారు మహాసమాధి అయిన పిమ్మట ప్రథమ పీఠాధిపతులుగా శ్రీ విమలానందగిరి స్వాముల వారు, ద్వితీయ పీఠాధిపతులుగా శ్రీ విద్యానందగిరి స్వాముల వారు, 1993 నుండి తృతీయ పీఠాధిపతులుగా ప్రస్తుతం శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారు ఆశ్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేరుకు తగ్గట్టుగా సంపూర్ణమైన ఆనందంతో కనిపిస్తుంటారు. వీరి ముఖంలో ఉండే ఆనందానికి ఎందరు భక్తులు ఆనందంతో తాండవిస్తుంటారో వారి ఆధ్యాత్మిక కార్యదర్శి అయిన శివరామ బ్రహ్మచారి స్వామివారి మాటల్లోనే విందాం. ఎప్పుడైనా ఆశ్రమానికి సంబంధించినటువంటి అనేక విషయాల వలన ఎప్పుడైనా మనస్సు కొంచెం భారం అనిపించినట్లయితే వారి యొక్క ప్రశాంతమైనటువంటి ముఖాన్ని పరిశీలించినట్లయితే వెంటనే చక్కగా మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. నాకే కాదు, అనేక మంది ఆత్మహత్య చేసుకోవాలనుకునేటువంటి వారికి, ఉన్మాద స్థితిలో ఉన్నటువంటి వారు కూడా వచ్చి స్వామివారి యొక్క సమక్షంలో కొద్దిసేపు ఉండి అద్భుతమైనటువంటి ప్రశాంతతను పొంది తిరిగి వెళ్తూ ఉంటారు. ఇంతకంటే ఇంకా స్వామివారి గురించి ఎక్కువ చెప్పాల్సింది ఏమీ లేదు. నిష్కపటి, నిరాడంబరుడు, మితభాషి, సూటిగా చెప్పదలిచిన విషయాన్ని మాత్రమే ఉపన్యాసాల ద్వారా ఆంగ్లంలో, తెలుగులో ధారాళంగా చెప్పగలిగే వాక్పటిమ ఉన్నవారు శ్రీ పరిపూర్ణానంద స్వాముల వారు. సాక్షాత్తు విద్యానంద యతీశ్వరుల వారికి వీరు చేసిన సేవ అనిర్వచనీయం. శ్రీ మలయాళ స్వాముల వారి సంపూర్ణమైన విధి విధానాలను వారే వెనక ఉండి కనుసన్నలతో ఆజ్ఞాపిస్తున్నారా అన్నట్లుగా అనుక్షణము భావిస్తూ ఇప్పటికీ ఆశ్రమం అదే స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారి షష్ఠిపూర్తి ఉత్సవం సందర్భంగా వీరి గురువర్యులైన విద్యానందగిరి స్వాముల వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కూడా త్వరలో అద్భుతంగా నిర్వహించబోతున్నారు. అనేకమైన ఆశ్రమాలను ఈ మలయాళ స్వాముల ఆశ్రమానికి శాఖలుగాను ఉపశాఖలుగాను ఏర్పాటు చేయడమే గాక అక్కడ కూడా ఇక్కడి ఆశ్రమ విధానాల్నే నిరంతరం జరిగేలా
జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆశ్రమం ఎంత పురాతనమైనదైనా దక్షులైన వారు పగ్గాలు చేపట్టని పక్షంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఎంతో దక్షతతో ఆ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నవారు శ్రీ మన్నెం అమర్నాథరెడ్డి గారు. మరికొన్ని విషయాల్ని వారి మాటల్లోనే విందాం. ఒకసారి శ్రీ విద్యానంద స్వాముల వారు పిలిచారు, రమ్మని వెళ్ళాను. నాయనా, నీ పూర్వీకుల నుండి మన ఆశ్రమానికి మీకు అనుబంధం ఉంది, అందుకని ఆశ్రమ వ్యవహారాలను కాస్త చుచ్చిపెట్టు అన్నారు. నా అదృష్టంగా భావించి వారి మాట కాదనలేక సరే అని నా యథాశక్తి నిర్వహిస్తున్నాను. ఈ సత్కార్యంలో మీరు పాల్పంచుకోండి, మీ వంతు సహాయం చేయండి. శ్రీ మలయాళ స్వాముల వారి దీవెనలతో ఆధ్యాత్మిక సేవతో పాటు సాంఘిక సేవలను కూడా చేయడం కర్తవ్యంగా భావించినటువంటి శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారు ఉత్తమమైన వైద్యశాలను, సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి అత్యాధునికమైన కంటి ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. శ్రీ మలయాళ స్వాముల వారు సిద్ధపురుషులు, యతీంద్రులు అయిన కారణంగానే 57 ఉత్తమ గ్రంథాలని లోకానికి అందించారు. వాటిలో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యాలు, భగవద్గీత నిత్యోపన్యాసాలు ఒకటేమిటి, లేని విషయమంటూ లేదు. శ్రీ మలయాళ స్వాముల వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్మించిన పెద్దదైన స్తూపాన్ని దర్శించే భక్తులు ఆ స్తూపాన్ని వారి మదిలో ఆశ్రమ చిహ్నంగా నిలుపుకుంటారు. ఇక్కడ తప్పనిసరిగా దర్శించవలసిన మరో విశేషం మ్యూజియం. ఇందులోని ప్రతి చిత్రము స్వామివారి జీవిత విశేషాలను ప్రతి భక్తుడి కళ్ల ముందు నిలుపుతుంది. ప్రాచీన గ్రంథాలన్నింటినీ తన గర్భంలో దాచుకున్న అమోఘమైన ఆలయం ఇక్కడి గ్రంథాలయం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారదా మందిరంలోనే స్వామివారు ప్రచురించిన ఎన్నో గ్రంథాలు మనకు లభిస్తాయి. ఇవే కాకుండా మలయాళ స్వాముల వారి జీవిత విశేషాలతో పాటు మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను కూడా యథార్థ భారతి అనే మాసపత్రిక ద్వారా లోకానికి అందిస్తున్నారు. కేవలం 2 ఉద్యోగుల ద్వారా మాత్రమే ఈ మాసపత్రిక వెలువడడం ఎంతో ఆశ్చర్యకరం. మనందరి యొక్క మూలం ఆ పరమాత్మ కాబట్టి మనం ఆ పూర్వం పరమాత్మ స్వరూపులమని, ఇప్పుడు కూడా మరల ఆ పరమాత్మ స్వరూపంగా ఉండి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని మరల ఆ పరమాత్మ స్వరూపం అవ్వాలి అనేది ఆ అమృత వాక్కు యొక్క సారాంశం. వ్యాసాశ్రమం మీది అనుకోండి, వ్యాసాశ్రమం మనదే అనుకోండి, వ్యాసాశ్రమం మన పుట్టిల్లు అనుకోండి. 1 వరల్డ్, 1 గాడ్, 1 క్యాష్, 1 రిలీజియన్ అనే వ్యాసాశ్రమ సిద్ధాంతాలు మీరు చేయూతనిచ్చి మీ జీవితాలను ఆనందమయంగా, సుఖమయంగా, శాంతిమయంగా చేసుకోవాలనేది మా యొక్క ఆశయం. ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం. ఈ ఆశ్రమ సందర్శనం ఎంతో ప్రశాంతతతో పాటు ప్రతి వ్యక్తిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. యాత్రలో భాగంగా ఎన్నో ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించి కొంచెంసేపు విశ్రమించి ఆశ్రమం వారిచ్చిన ఆతిథ్యాన్ని మనసులో నిలుపుకుని తిరిగి వారి యాత్రకు ఉపక్రమిస్తుంటారు. ఆశ్రమాలని సందర్శించడం అనేది ఏ 60 ఏళ్ల వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు చేయవలసింది అని లోకంలో మాట కనిపిస్తూ ఉంటుంది. అది నిజం కాదు. విద్య రావాలన్నా, విద్యతో పాటు బుద్ధి సరి అయినటువంటిది కలగాలన్నా, పెద్దలైనటువంటి వాళ్ళ జీవిత చరిత్ర విధానాలని తెలుసుకోవాలని అన్నా, మన జీవితాన్ని సరి అయినటువంటి పద్ధతిలో మలుపు తిప్పుకోవాలి అని అన్నా, ప్రశాంతత శరీరం నిండుగా ప్రవహించాలి అని అన్నా ఆశ్రమ సందర్శనం అతి ముఖ్యం. అందుకే మహారాజులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతానాల్ని ఆశ్రమాల్లోనే పెంచారు.
ఈ యథార్థాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆశ్రమ సందర్శనం భక్తిని నింపడంతో పాటు విద్యా బుద్ధుల్ని కూడా కలిగించేందుకు ముఖ్యమైన కేంద్ర స్థానంగా ఆలోచించాలి. ఒక మాటగా చెప్పవలసి వస్తే విజ్ఞాన విహార యాత్రలను జరుగుతూ ఉంటాయి పాఠశాలల్లో. వాళ్ళు ఇటువంటి ముఖ్యమైన ఆశ్రమాలని కూడా సందర్శింప చేయడం గురువుల అవశ్య కర్తవ్యం. గమనించాలి. ఆశ్రమ వివరాలకు సంప్రదించవలసిన చిరునామా శ్రీ వ్యాసాశ్రమం, వ్యాసాశ్రమం పోస్ట్ వయా ఏర్పేడు, చిత్తూరు జిల్లా. ఫోన్ నంబర్ 08528287528 9908399939. మనసుల్ని కూడా యంత్రాగారాలుగా మార్చుకున్న ఈ రోజుల్లో స్వచ్ఛతకి, ప్రశాంతతకి మారుపేరైన ఇలాంటి ఆశ్రమాలను రక్షించుకోవటం మనందరి బాధ్యత.